తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం కాబోతుంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఆఫీసులో ఈ మీటింగ్ జరగబోతోంది. పార్టీలో అంతర్గత వ్యవహారాల్లో విభేదాలు, నేతల మధ్య సమన్వయంపై ప్రత్యేకంగా చర్చించబోతున్నారు వారు. గత ఆదివారమే పార్టీలో పరిణామాలపై బిఎల్ సంతోష్ ఆరా తీశారు. ఇప్పుడు వెనువెంటనే పదాధికారుల మీటింగ్ ఏర్పాటు చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇటు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం అవబోతున్నట్టు తెలుస్తోంది. ఏ టైంకి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇక దేని గురించి ఎక్కువగా చర్చించే ఛాన్స్ ఉందనుకోవచ్చు? మరికొద్ది సేపట్లో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరగబోతుంది. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా జిల్లాల అధ్యక్షులు, గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, అట్లనే అధికార ప్రతినిధులు, ఇట్లా మొత్తం కూడా కీలక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇక ఎంపీలందరూ కూడా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం తక్కువగా ఉంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా రాష్ట్ర తాజా పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారంటీల హామీల వైఫల్యాల పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు నేతల మధ్య సమన్వయం ఏ విధంగా ఉంది, నేతల మధ్య ఈ మధ్య కాలంలో ఇటు రాష్ట్ర నాయకత్వం ఒకవైపు, ఇటు ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు 8 మంది ఒకవైపు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అంతర్గత అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే అంశాలపైన గత ఆదివారం రోజు బిఎల్ సంతోష్ కూడా రాష్ట్రానికి వచ్చారు. దీని మీద పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గెలిచిన పార్లమెంట్ స్థానాల్లో ఏ విధంగా ఉంది, ఓడిపోయిన పార్లమెంట్ స్థానాల్లో ఏ విధమైనటువంటి మీరు కార్యక్రమాలు చేపట్టారు, ప్రస్తుతం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ విధంగా పాలన ఉంది, ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు అనే దాని మీద బిఎల్ సంతోష్ కూడా ఆరా చేశారు. ఇప్పుడు తాజాగా కూడా పదాధికారుల సమావేశంలో కూడా రాబోయే కాలంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అట్లనే ఇచ్చిన 6 గ్యారెంటీల వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయి, అట్లనే రైతు రుణమాఫీ అందని వాళ్ళు, రైతులు సమస్యలు అట్లనే ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎలాంటి పోరాటాలు చేపట్టాలి, మహిళలకు ఇచ్చినటువంటి గ్యారెంటీలు కూడా అమలు కాలేదు, వాటి మీద కూడా పోరాటాలు చేసేందుకైతే సిద్ధమయ్యేందుకైతే బీజేపీ అయితే ఈ పదాధికారుల సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ వెంకట్.